ఇక్కడ ఉన్న మొక్క ఏంటో మీరు గెస్ట్ చేయండి. ఇక్కడ ఫ్రూట్స్ అంటే కాయలు ఉన్నాయి, వీటిని చూడగానే మీకు అర్థమైపోతుంది. నేను వేసిన మొక్క అయితే అసలు యాక్చువల్లీ ఈ కుండీలో ఇదనమాట, ఇది పెట్టాను. నాకు బాగా ఇష్టం అండి ఇది. సెంటు పూలు అంటారు కదా, మల్లెపూలు, అది ఇక ఇలా సన్నగా అయితే కొమ్మ వచ్చింది పైకి, ఇదిగోండి. బట్ దాని పక్కనే నేను ఇవి కూడా పెట్టాను, చుక్కకూర కూడా. ఇది ఇంకా ఎదగడానికి, ఫ్లవర్స్ రావడానికి, ఈ కారణం లావడానికి టైం పడుతుంది కదా అని చెప్పి ఇవైతే పెట్టాను, వాడుకోవచ్చు ఇంట్లోకి అని చెప్పి. ఇవేళ ఫస్ట్ హార్వెస్ట్ అనమాట నేను. అయితే దాని పక్కన ఇది మొన్న శ్రావణ శుక్రవారాలు ఏం చేసాము, వాడుకున్న తర్వాత పప్పు దినుసులన్నీ ఇందులో వేసాను. వేసేటప్పటికి ఈ పప్పు దినుసులకి ఇవ్వండి ఇదంతా ఇందులో కలిసిపోయి నాకు ఇలాగా మొక్కలు వచ్చేసినాయి. 1, 2 వచ్చినాయి. ఇప్పుడు ఒకటి పెరికేసాను, ఒకటి తీసేసి దేనిలోనైనా పెద్ద దాంట్లో పెడతాను, ఎక్కువ వస్తాయి కదా గింజలు, అందుకని చెప్పి. ఇప్పుడైతే ఇక్కడ ఇవ్వండి మంచి మంచి కాయలు వచ్చినాయి మనకి, బుజ్జి బుజ్జి కాయలు. ఎప్పుడు చిన్నప్పుడు చూసానండి, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అది కూడా నా గార్డెన్లో. నాకైతే భలే సర్ప్రైజింగ్గా ఉంది. ఏంటంటే గుబురుగా అయిపోయింది, వర్షానికి ఏదైనా పురుగులు పుట్లు పడతాయని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే గొంగళ పురుగులు పట్టకుండా ఈ ఆకులు రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఆకులు కట్ చేసేస్తున్నాను, చూసారా, ఓన్లీ ఫ్రూట్స్ నుంచి ఆకులు తీసేస్తున్నాను. ఇక కొంచెం చుక్కకూర కోసాను, ఇంకా కోయలేదు, హార్వెస్ట్ అవ్వలేదు. ఇక ఆకులు మొత్తం ఆకులన్నీ తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి మొత్తం కట్ చేసేసాను. కొంచెం స్పేస్ అయితే కనబడుతుంది, కొంచెం గాలి వెలుతురు కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఈ కాయలు పెద్దగా అవుతాయని అనుకుంటున్నాను. ఓకే, ఇంతే ఉంచండి, కొంచెం ఆకులు ఉంచాలి. మొత్తం కూడా తీసేసినా వీటికి ఆక్సిజన్ అందదు అనమాట. ఇక్కడైతే చుక్కకూర హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి ఎంత వచ్చింది. ఇంకొకటి వచ్చి ఇదిగోండి ఆకులు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.